నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తిరుపతి సమీపంలోని దామినేనిలో నిర్వహించిన విజయోత్సవ సభలో భోజనాల పంపిణీ సమయంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ ముగింపు దశలో భోజనాల కోసం ఒకేసారి భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. ఆహారం తీసుకునేందుకు ప్రజలు ఎగబడడంతో తోపులాట చోటు చేసుకుంది. వేలాది మంది ఒకేసారి భోజన కేంద్రాల వద్దకు చేరుకోవడంతో క్యూ లైన్లు చెదిరిపోయాయి. ఆహారం కోసం తొందరపడిన ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రజలను క్రమబద్ధంగా నిలబెట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ పలు ప్రాంతాల్లో కొందరు పోలీసులు బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లారు. దీంతో సభా ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. అదనపు సిబ్బంది సహాయంతో ప్రజలను నియంత్రించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం భోజనాల పంపిణీ క్రమబద్ధంగా కొనసాగించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇలాంటి పెద్ద ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.